కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు కాస్కో ఆట మొదలైంది ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్లే అసలు సినిమా ముందుంది చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లా రంగా ఊరి మీదకి అవును వాళ్ళని 100 మీటర్ల గోతిలో పాతి గోరి కట్టే మేస్త్రిని నేను ఫిబ్రవరిలో 2 కొత్త పథకాలు ఎప్పుడు అప్పటికి స్కెడ్యూల్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అప్పుడా రైతు బంధు కూడా పూర్తి అయిపోతుంది ఇదే పేపర్ ఒకటి రాసిండు సిగ్గు తప్పినోడు ఏమని రాసిండు రైతు బంధు అందరికి వేసేసిరు అప్పుడు అని చెప్పేసి ఇదే ఆంధ్రజ్యోతి రాసిండు గతంలో 5 సభ్యులతో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాం తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దేవుడి పేరుతో ప్రధాని మోడీలు డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అన్నాడు పెద్దల సభకు ఉద్యమ సారథి అంట గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి టీఎస్పీఎస్ చైర్మన్గా ఇంకొక రెడ్డి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు గతంలో ఆడనో ఇడనో రావులుంటే అంత ఎలువోళ్ళే ఉన్నారు అంత దొరవోళ్ళే ఉన్నారు అన్నారు కదా ఇక ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఒకసారి ఇక ఇప్పుడు వీళ్ళ కథ ఎట్లా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తా ఎంతమంది రెడ్లు ఉన్నారో ఇప్పుడు చూపిస్తా చూడండి అంతా రెడ్డి మయం అనమాట అందరు రెడ్లే నేను ముందే చెప్పిన అప్పుడెప్పుడో రాష్ట్రం మేము పేపర్ పెట్టిన కొత్తలా రెడ్డి రాజ్య స్థాపనకు పావులు కదుపుతున్నారు మొత్తం రెడ్లంతా ఏకమవుతున్నారు ఆ రెడ్డి రాజ్య స్థాపనలో భాగమే ఈ జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇదంతా అని చెప్పేసి మేము ఎన్నటి నుంచో చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇదంతా దొంగలన్నమాట ఎట్లా చేసి రెడ్లను అధికారంలో తీసుకురావాలి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇక చూడండి ఇక్కడ మొన్నటిదాకా కేసీఆర్ గారిది దొరపాలన అని ఒర్లిన నోర్లు దీనికి ఏం సమాధానం చెప్తాయి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా కోదండరామరెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి క్యాబినెట్ హోదా ఆయనకి ఇక మంత్రులు చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి సీఎం పిఆర్ఓ అయోధ్యారెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పాపం ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర ఒక దళితుడు ఉంటుండే ప్రభాకర్ రావు సో ఆయన తీసేసి ఒక రెడ్డికి ఇచ్చారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి ఇంతమంది రెడ్లు ఈ రాష్ట్రంలో ఉన్న కీలక పోస్టులలో మొత్తం రెడ్లే దిగిపోయారు అన్నమాట ఒక్కసారి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి కళ్ళు తెరవాలి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తము గత ప్రభుత్వము ఇందులో సగానికి సగం మందిని బీసీలను ఎస్సీలను దళితులను పెడితే ఇప్పుడు అందరిని వీకేసి కేవలం మన రేవంత్ రెడ్డి అందరు రెడ్లను పెట్టుకున్నాడు చూడండి ఒక బీసీలు ఒక ఎరకల సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళని ఎమ్మెల్సీలుగా పెడితే వాళ్ళని పక్కకు పెట్టి వీళ్ళు ఎవరైతే రెడ్డి పేరు ప్రతిపాదించారో కోదండరామరెడ్డి ఆ రెడ్డికి మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చారు ఇదంతా ఒక రెడ్ల రాజ్యం అనమాట రెడ్ల రాజ్యం ఇది కంప్లీట్గా రెడ్ల రాజ్యం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది అనమాట సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు రెడ్లే మొత్తం కీలక పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం రెడ్లే